మోహన్ బాబు నారాయణ పేపర్లుగా తెలుస్తున్నారు వందనాటు అందరూ ఒక దగ్గర అదే చెప్తున్నాను. ఒక మంచి కార్యక్రమానికి వెళ్ళి ఒక మోసగాళ్ళ విషయాలు బయటపడదామని వెళ్ళి ఏం చెప్పగలమమ్మా? ఒకటే మాట చెప్పగలం. వీటి రౌడీలు మాఫియా గ్యాంగ్లు పెరిగిపోతున్నాయి. గ్రామాలలో అశాంతి వస్తూ ఉంది, భద్రత లేకుండా పోతూ ఉంది. చివరికి ఇదేమని అడిగితే వాళ్ళపైన దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా దళిత వర్గాలను అడ్డం పెట్టుకునే కాంట్రాక్టర్స్, ఇసుక మాఫియా గ్యాంగ్ దళితులను అడ్డం పెట్టుకొని దాన్ని ఎదిరించిన వాళ్ళందరినీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, ఇది ఒక భయంకర వాతావరణం. అంటే ప్యారలల్ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అధికారపూర్వకంగా విజయవాడలో ఉన్న సమాంతర ప్రభుత్వం ఇసుక మాఫియా గ్యాంగ్ ఈ జిల్లాను పరిపాలిస్తూ ఉంది. దీన్ని 10 దఫాలు ఆందోళన చేశారు, ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చారు, రెవెన్యూ దృష్టి తీసుకొచ్చారు. ఇది ఒకరోజు జరిగింది కాదు, ఇన్ని రోజులు జరుగుతున్నా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియదా? సొంత జిల్లాలో ఉన్నప్పుడు ఆయన తాబేదారులు ఎక్కువ మంది ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ప్రతిరోజు ఆయన సమాచారం తెలుసు. ఆయన ఇసుక మాఫియా గ్యాంగ్ జోలికి పోవడం సిద్ధంగా లేడు. ఎస్పీ సమక్షంలో జరిగింది. జిల్లా ఎస్పీ తిరుపతిలో ఉంటే అడిగి ఉండేవాడిని కాదు, కానీ ఏర్పేడు పోలీస్ స్టేషన్లో ఉండగానే జనం అంతా అడిగిపోయారు. ఒక బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్గా జనం దేనికన్నా రానియండి, ఇంతమంది జనం ఎందుకు వచ్చారని పిలిపించి వాళ్ళతో మాట్లాడండి. సాంకేతికంగా ఆమెకు సంబంధం అనిపించింది చెప్పుకున్నా, లా అండ్ ఆర్డర్గా సమస్య ఉంది కాబట్టి 10 మంది గుమ్మిగూడిన తర్వాత అనుమతి లేకుండా ఎందుకు గుమ్మిగూడారని చెప్పేసి అడగాల్సిన బాధ్యత, కనీస బాధ్యత పోలీస్ ఆఫీసర్కి ఉంది. ఆమె పోలీస్ ఆఫీసర్గా చదువుకుందా, చప్రాసి చదువుకుందా నాకు అర్థం కాలేదు. చివరికి ఎస్కేప్ అయి తప్పించుకుని వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన అరగంటకే దారుణ మారణం జరిగిపోయింది. 10 మంది చనిపోయారు, ఇంకో 18 మంది 25 మంది దాకా హాస్పిటల్లో ఉన్నారు. కాబట్టి ప్రథమ ముద్దాయిరాలు ఆమె. హత్యానేరం ఏమైనా పెడితే ఈ ఎస్పీ పైన హత్యానేరం కేసు కింద బుక్ చేసి అరెస్ట్ చేయాలి తక్షణం. ఆ తర్వాత మిగతా ఎన్క్వైరీ జరగాల. దీనికి జ్యుడిషియల్ ఎన్క్వైరీ చేయమని మేము కోరుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నానంటే దీనికంతా కారణం నెంబర్ 1 ముద్దాయి ఎవరు ఉంటే చంద్రబాబు నాయుడే. 2 ఏళ్ల క్రితం పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక మాఫియా గ్యాంగ్కి వ్యతిరేకంగా ఒక స్త్రీ మహిళ ఆర్డీఓ వ్యతిరేకిస్తే ఆమెని నువ్వెందుకు వాళ్ళ జోలికి పోయినావని చెప్పేసి ఏడిపించి ఆమెను పనిష్మెంట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఇసుక మాఫియా గ్యాంగ్ని అడ్డుకున్నందుకు ఆమెను అభినందించాల్సింది పోయి ఆమెను అభిశంసించి, హింసించి మానసిక సంక్షోభంలో పెట్టాడు. ఆ దెబ్బతో అధికారులందరూ కూడా ఇక ఇసుక మాఫియా గ్యాంగ్ జోలికి కానీ, టీడీపీ మాఫియా జోలికి కానీ మనం పోకూడదని నిర్ణయం తీసుకుంటున్నారు. అందుకని పోలీస్ ఆఫీసర్లు, రెవెన్యూ ఆఫీసర్లు వాళ్ళని ఆపకపోగా లంచాలుగా మరుగుతున్నారు. వాళ్ళు ఎద్దరికి డబ్బులు సంపాదించినట్టు మాకు కూడా ఏంటి. ఇప్పుడు సీఐకి అదే పని కదా సాయంత్రానికి. ధనంజయ నాయుడు ఎవరు? చంద్రబాబు నాయుడు కన్సర్న్లో పెరిగినటువంటి వ్యక్తి. ఆయన చిరంజీవి ఎవరు? టీడీపీ నాయకులే. వీళ్ళే దందా నాయకులు, వీళ్ళే మాఫియా గ్యాంగ్, వీళ్ళే ఇసుక మాఫియా గ్యాంగు. వీళ్ళందరూ కలిసి రాష్ట్ర మాఫియా గ్యాంగ్తో సమంగా చంద్రబాబు నాయుడు కూడా దాన్ని పరిపాలిస్తున్నారు. కాబట్టి ఈ ఘటన జరిగింది. అందుకని సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎన్క్వైరీ చేయమని కోరుతా ఉన్నాం. సిబిఐ ఎన్క్వైరీ సరిపోదు. ఇదంతా రీరైటింగ్ రిపోర్ట్సే. సిబిఐ రిపోర్ట్ అంటే గవర్నమెంట్ ఏం చెప్తే రాసి మళ్ళీ పంపిస్తుంది. అందువల్ల మాకు దానిపై నమ్మకం లేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ అయితే ఏమవుతుందంటే ఎంక్వైరీ జరిగేటువంటి మొత్తం వాస్తవాలు బయటపడుతుంటాయి. ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ప్రజానికి తెలుస్తూ ఉంటుంది. మీడియా ద్వారా ప్రజానికి తెలియాలంటే అది జ్యుడిషియల్ ఎంక్వైరీ అయితేనే సాధ్యం అవుతుంది. సిబిఐ ఎంక్వైరీ అయితే రహస్యంగా చేసుకుని పోతారు. వాళ్ళు రహస్యంగా వాళ్ళ పార్టీ వాళ్ళు చుట్టుముట్టుకుని పోతారు. మాకు నమ్మకం లేదు. చంద్రబాబు నాయుడు పైన మాకు నమ్మకం లేనప్పుడు సిబిఐ మీద నమ్మకం ఎంత ఉంటుంది? తక్షణం ఈ నైతిక బాధ్యత, ఈ మునగలపాలెం రైతాంగం చనిపోయిన దానికి నైతిక బాధ్యత వహించాల్సింది మొట్టమొదటి చంద్రబాబు నాయుడు. అరెస్ట్ చేయాల్సింది ఈ ఎస్పీని. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని కోరుతున్నాం. చనిపోయిన వాళ్ళకి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పని, క్షతగాతులకు 10 లక్షల రూపాయలు చదివి ఇవ్వాలని, వాళ్ళందరినీ క్షతగాతులందరినీ కూడా స్విమ్స్ హాస్పిటల్ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నాం. ఇక్కడ ఒక అమ్మాయి, చదువుకున్న అమ్మాయి, కానీ భర్త చనిపోయాడు. ఒకే ఇంట్లో తండ్రి కొడుకు ఇద్దరు చనిపోయారు.
అప్పుడు నేను ఉండే ఇంట్లో. తండ్రి కూడా నిలిచిపోయినాక మొత్తం వాళ్ళకు ఉండేది 1 ఎకరా కూడా లేదు. ఆ అమ్మాయికి తక్షణం ఉద్యోగాలు, అంటే చనిపోయిన ప్రతి కుటుంబం నుంచి ఉద్యోగాలు విధిగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.